ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారిని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు. మీ తలరాతను మార్చే వ్యక్తి రాబోతోంది. అసలు ఏప్రిల్ నెల చివరి వారంలో మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ ప్రారంభించండి, మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలి. ఆలస్యం, మొహమాటాలను నివారించాలి. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. మనోధైర్యంతో పనులు ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు వచ్చినా సరే తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మేలు. స్థిరాస్తి సంబంధిత విషయాలు మీకు అనుకూలిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రార్థన మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీరు మునుపనడు కూడా చూడని అద్భుతమైన మార్పులు అయితే మనం ఈ సమయంలో చూడబోతున్నాం. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలతనైతే తెచ్చిపెడుతుంది. అంతేకాదండి, ఈ రాశి వారి వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే లగ్నంలో తీవ్రమైన గ్రహస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క కర్మాధిపతి 4వ ఇంట గురుడు ఉండి 10వ ఇంటిని అంటే సొంత ఇంటిని చూడడం కారణంగా మీ యొక్క ఉద్యోగానికి లేదా పదవికి కూడా ఎటువంటి ఢోకా అనేది కనిపించడం లేదు. అయితే లగ్నంలో కుజాసనుల ప్రభావం వలన ఆఫీసులో విపరీతమైన పని భారం మీ యొక్క భుజాలపైన పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులు చేసిన తప్పులకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏప్రిల్ 14న సూర్యుడు బలం పుంజుకోవడం వలన ఆఫీస్లో మీ యొక్క శత్రువులు మీ యొక్క దరిదాపుల్లోకి రాలేరు. 4వ ఇంట ఉన్నటువంటి గురుని కారణంగా మీరు ఈ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి వెసులుబాటు పొందగలిగితే కనుక మానసిక ఒత్తిడి చాలా వరకు కూడా తగ్గుతుంది. సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఓపిక పట్టండి. వ్యాపారస్తులు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. వ్యాపార స్థానాధిపతి బుధుడు ఏప్రిల్ 11న లగ్నంలో నీచ స్థితిని పొందుతాడు. ఇది వ్యాపార భాగస్వాములతో గందరగోళాన్ని, అపార్థాలను లేదా లెక్కల్లో పొరపాట్లను కూడా సూచించవచ్చు. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఏప్రిల్ 19 తర్వాత తృతీయాధిపతి శుక్రుడు స్వక్షేత్రం వృషభంలోకి వెళ్లడం వలన మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ మరియు మీడియా రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారాలకు గొప్ప అవకాశాలు, కస్టమర్లు మద్దతు లభిస్తాయి. లాభాలు స్థిరంగా వస్తాయి, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు అసలు పనికిరాదు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతమైన ఊరటను ఇస్తుంది. ధనాధిపతి కుజుడు లగ్నంలో ఉండగా రోగాధిపతి శత్రు స్థానాధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ 14న మీ యొక్క ధనస్థానమైన 2వ ఇంట ఉచ్చస్థితిని పొందుతాడు. దీని కారణంగా మీరు ఉద్యోగంలో చేసే కష్టానికి తగిన ప్రతిఫలం చేతికి అందుతుంది. గతంలో ఇతరుల వద్ద ఇరుక్కుపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపార వృద్ధి కోసమో లేదా గృహ నిర్మాణం కోసమో కూడా బ్యాంక్ లోన్లు మంజూరవుతాయి. అయితే 12వ ఇంట ఉన్నటువంటి రాహు వలన అనుకోని ఆసుపత్రి ఖర్చులు లేదా ఆధ్యాత్మిక యాత్రల కొరకు కూడా కొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ సమయం యొక్క దృష్టి అంతా కూడా ఆరోగ్యంపైనే ఉండాలి. లగ్నంలో 1వ కుజుని శని మరియు నీచ బుధుని కలయిక కారణంగా విపరీతమైన నొప్పి, బ్లడ్ ప్రెషర్ పెరగడం లేదా నాడీ సంబంధిత సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టే సూచనలు కూడా ఉన్నాయి. మానసిక ఆందోళన కారణంగా నిద్రలేమి సమస్యలు వేధించవచ్చు. వాహనాలు నడిపే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటే మేలు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం కూడా తప్పనిసరి. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుని యొక్క ప్రభావం కారణంగా ఆరోగ్య పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది. కుటుంబ జీవితంలో ఈ నెల చిన్నపాటి తుఫాను వాతావరణం నెలకొంటుంది. 2వ ఇంట కుటుంబం, వాక్స్థానం ఉచ్చ సూర్యుడు మీ యొక్క మాటల్లో కఠినత్వాన్ని, అధికార దర్పాన్ని పెంచుతాడు. మీ మాటల కారణంగా కుటుంబ సభ్యులు నొచ్చుకుంటారు. ఇక లగ్నంలో ఉన్న త్రిగ్రహ కూటమి కారణంగా జీవిత భాగస్వామితో ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు అవుతాయి. మీరు చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు అనేటటువంటి నిరాశ మీలో కలుగుతుంది. అయితే 4వ ఇంట ఉన్న గురు భగవానుడు పరిస్థితులు చేదాటిపోకుండా కాపాడతాడు. మౌనం పాటిస్తూ ఇతరులను క్షమించే గుణాన్ని అలవర్చుకున్నట్లయితే కనుక బంధాల్లో చీలకలు రాకుండా అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యాకారకుడైనటువంటి బుధుడు లగ్నంలో నీచ స్థితిలో ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం అత్యంత కష్టంగా
సమస్యగా మారుతుంది. చదివింది మర్చిపోవడం లేదా పరీక్షా సమయంలో గందరగోళానికి గురి కావడం, దృష్టి మీపైనే ఉండడం వల్ల కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివే వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య లేదా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేవారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. లగ్నంలో ఉన్నటువంటి భయంకరమైన కుజాశని నీచబుధ దోషాలను అంటే ఏలినాటి శని యొక్క తీవ్రతను తగ్గించుకుని మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ పరిహారాలు అయితే మీరు పాటించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. లగ్నంలో బుధుడి యొక్క నీచ స్థితి తొలగించి ఆలోచనలో స్పష్టత రావడానికి ప్రతి బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. హనుమాన్ ఆరాధన ఏలినాటి శని మరియు కుజ దోషాల వలన వచ్చే ఆరోగ్య ప్రయాణ గండాలను దాటడానికి ప్రతి మంగళవారం శనివారాల్లో హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించండి. గురుగ్రహం యొక్క ఆరాధన. మిమ్మల్ని రక్షిస్తున్న ఒకే ఒక్క గ్రహం గురుడు నాడు దత్తాత్రేయుని లేదా సాయిబాబాను దర్శించుకుని పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం మీకు ఎంతో మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం ఏమాత్రమూ చేత కాదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోలేరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారి చేతులు పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒకరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన కార్యాన్ని వదిలిపెట్టే ఆస్కారం కూడా ఉండదు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరపడి అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగానటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తుంటారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికం. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు ఎప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.